హాయ్ అండి. ఈరోజు దొండకాయ చట్నీ చూపిస్తున్నాను. ఇడ్లీ దోసల్లోకి ఎప్పుడు ఒకే రకమైన చట్నీ కాకుండా ఇలా దొండకాయలతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం దొండకాయలను ఈ సైజులో కట్ చేసుకుని తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకుని టొమాటో ముక్కలు, కొత్తిమీర, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు అనేవి బాగా కంప్లీట్గా ఉడికిపోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెమ్మలు, శనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర వేసుకుని వేయించుకుని దీనిలోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ టొమాటో ముక్కలు వేసుకుని దీనిలో పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. దీనిలో చింతపండు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి పోపు కోసం పోపు గిన్నె పెట్టుకుని తాలింపు దినుసులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిలో యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.